Hi friends, welcome back to our Adda 2 course ఛానల్. ఈ రోజున మంచి ఆఫర్ ఒకటి ఉందండి మనకి. సో ఇది లాస్ట్ డే ఆఫర్కి మనం తీసుకోవచ్చు ఇది. సో ఇది మంత్ ఎండ్ ఆఫర్ అనమాట. ఇదే లాస్ట్ డేట్గా మనం చెప్పుకోవచ్చు ఇది. సో పాపులర్ డిమాండ్ మీద మనం ఒక 77% ఆఫ్ ఇస్తున్నాం అనమాట ఆల్ స్టడీ మెటీరియల్ మీద. అలాగే దీంతో పాటుగా మనకి 2 months ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే అండి, మనకి స్టేట్ లెవెల్ కానీ, అలాగే ఈ ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, యూపీఎస్సి కానీ, ఏ లెవెల్కి ఏ స్టేట్ ఎగ్జామ్స్కి అయినా సరే, ఏ లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కైనా ఉపయోగపడే మెటీరియల్ మన అడ్డా 247 స్టోర్లో దొరుకుతుందండి. అలాగే టెస్ట్ సిరీస్ కానీ అన్నిటి మీద కూడా మనకి 77% ఆఫ్ అనేది ఉంది, అవైలబిలిటీ ఉంది. సో మీరు దీనికి యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చి Y206 అనే కోడ్ మీరు యూజ్ చేయండి. సో దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు ఈ 77% ఆఫ్ అనేది మీకు దొరుకుతుంది. అలాగే 2 months ఎక్స్టెండెడ్ పీరియడ్ కూడా మీకు ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే. సో ఈ రోజున మనం ఈ గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 సిలబస్ అనేది అనాలిసిస్ చూద్దామండి. సో అనాలిసిస్ పర్టికులర్గా మనకి ప్రిలిమ్స్ సంబంధించిన సిలబస్ ఏంటో చూద్దాము. సో ఈ సిలబస్ అనేది ఈ రోజున గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉంది. ప్రిలిమ్స్ సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ఈ రోజున యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఎంత స్టాండర్డ్ ఉందో, హై స్టాండర్డ్ ఉందో ఆ స్టాండర్డ్లో ఉందన్నమాట. ఈ రోజున గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 సిలబస్ ప్రిలిమ్స్ కూడా అంతే హై లెవెల్లో ఉందన్నమాట. చూద్దామండి ఇప్పుడు 1 by 1 టాపిక్. సో ముఖ్యంగా ఇది మరి గ్రూప్ 2 అనమాట. గ్రూప్ 2 సిలబస్ మొత్తానికి 150 మార్క్స్ ఉందన్నమాట. సో 150 మార్క్స్ ఉంటే ఇక్కడ 150 క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే ఇక్కడ 3 సెక్షన్స్ ఇచ్చారండి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని. సెక్షన్ ఏలో యాక్చువల్గా ఇది ఒక్క పేపర్లోనే మనకి మొత్తం 150 మార్క్స్ అడిగేవాళ్ళండి. సో ఇదివరకు ఏంటంటే ఇది ఒక్క పేపరే మనకి ఈ జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ కింద 150 మార్క్స్ అడిగేవారు. ఇప్పుడు దీన్ని ఒక సెక్షన్ ఏలో వేశారండి. సెక్షన్ ఏలో వేసి ఇప్పుడు అంటే మనకి 2016 ఆ టైంలో ఎలా ఉందంటే ఇది జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ కలిపి పేపర్ 1 ఉండేదండి. అలాగే మనకి సెక్షన్ బిలో ఉండేది పేపర్ 2గా ఉండేది. అలాగే సెక్షన్ సిలో ఉండేది పేపర్ 3గా ఉండేది అనమాట. అవన్నీ కలిపేసేసి ఓన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లోనే మనకి అన్నీ చదవమంటున్నారండి ఇప్పుడు. సో ఇక్కడ ఈ రోజున గ్రూప్ 2 వరకు అయితే ప్రిలిమ్స్ సిలబస్కి మెయిన్ సిలబస్కి పెద్ద ఫరక్ అయితే లేదండి. సో అదే సిలబస్ సేమ్ అదే సిలబస్ మనకి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ కనబడుతుంది అనమాట ఇక్కడ. అయితే ఇక్కడ ఏమున్నాయంటే నేషనల్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే దీనికి అలాగే కరెంట్ అఫైర్స్ రెండింటికి ఏంటంటే మనకి డైలీ ఒక న్యూస్ పేపర్ చదవాలండి. సో ఇక్కడ తెలుగులో అనుకోండి ఈనాడు న్యూస్ పేపర్ ఒకటి చదువుతారు, లేదంటే సాక్షి ఒకటి ఫాలో అవుతారండి. సో ఏదో ఒక న్యూస్ పేపర్ తెలుగులో ఫాలో అవుతారు. లేదంటే రెండింటికి ఏంటంటే మనకి ఇంగ్లీష్లో అనుకోండి హిందూ కానీ, ఏదైనా మనకి టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ న్యూస్ పేపర్ అనేది ఫాలో అవుతారన్నమాట. అలాగే ఇక్కడ జనరల్ సైన్స్కి వచ్చి మనకి ఏం పేపర్ అంటే జనరల్ సైన్స్ ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ డే టు డే లైఫ్, కంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ముఖ్యంగా జనరల్ సైన్స్ మనం చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 6 to 10th బుక్స్ అయితే మనకి సరిపోతాయండి. 6 to 10th బుక్స్ అయితే మనకి ఎన్సీఆర్టీ బుక్స్ చాలా యూస్ఫుల్ అవుతాయండి. ఎన్సీఆర్టీ బుక్స్ అలాగే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా మనకి ఏదైతే స్టేట్ బోర్డ్స్ ఎగ్జామ్స్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. సో దాంతోపాటుగా ఈ కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటాం అనమాట. ఏదైతే కరెంట్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో, సైన్స్ డెవలప్మెంట్ ఈవెంట్స్ అవన్నీ కూడా దాన్ని లింక్ చేసుకుని చదవాలి దీనికి, ఈ జనరల్ సైన్స్ సంబంధించి అనమాట. అలాగే దీనికి హిస్టరీ గురించి నేను చెప్తానండి ఫర్దర్గా. అలాగే ఎకానమీ గురించి లైక్ ఈ పాలిటీ గురించి కూడా చెప్తాము. అలాగే ఈ జాగ్రఫీ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కలిపి మనకి రమణ రాజు గారి బుక్ ఉంటుంది అనమాట. ఇది రమణరాజు గారి బుక్ ఒకటి ఉంది ఇది. సో దాన్ని ఫాలో అవ్వచ్చండి, రమణరాజు గారి బుక్. అలాగే మనకి ముఖ్యంగా మనం ఫాలో అవ్వాల్సిందంటే అట్లాస్ అండి. అట్లాస్ అనేది కంపల్సరీగా జాగ్రఫీ చదివేటప్పుడు కంపల్సరీ మనకి అట్లాస్ ఫాలో అవ్వాలండి. అట్లాస్తోని ఇది బాగా మనకి ఇంట్రెస్టింగ్ అవుతుంది అనమాట. అలాగే మనం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనుకోండి, 6 to 12th అనేది బాగా చదువుకోండి. 6 to 10th వరకు సరిపోతుంది. మీకు ఓపిక ఉంటే 6 to 12th ఎన్సీఆర్టీ సంబంధించిన జాగ్రఫీ చాప్టర్స్ మీరు చదువుకోండి. అంటే స్పెసిఫిక్ జాగ్రఫీ అనేది సెపరేట్గా ఉండదు, కానీ సో ఉన్న టెక్స్ట్ బుక్స్లోనే జాగ్రఫీ చాప్టర్స్ ఏది కవర్ చేశాడో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లైక్ ఇక్కడ సోలార్ సిస్టమ్ ఉంటుంది, వరల్డ్ జాగ్రఫీ ఉంటుందండి, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది అనమాట ఈ సిలబస్లోనే అనమాట. అంటే చిన్నగా బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి. చిన్న బేసిక్స్ నుంచి 6 to 12th అన్ని బేసిక్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బట్ డైరెక్ట్గా క్వశ్చన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి.
అలాగే దీనికి ఇంగ్లీష్ మీడియం అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఆషిమ్ కుమార్ ముఖోపాధ్యాయ్ అనమాట. దీనికి ఆషిమ్ కుమార్, నేను మళ్ళీ చెప్తానండి ఇది. సో ఆషిమ్ కుమార్ ముఖోపాధ్యాయ్ అని. ఓకే, అలాగే అయితే దీనికి తెలుగులోకి అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్కి రమణ్ రాజు గారి బుక్ కూడా ఉందండి. అలాగే హరికృష్ణ గారి కూడా బుక్ ఉంది. సో మీకు ఏది ఈజీగా ఉందనిపిస్తుంటే మీకు, అంటే మనకి ఏంటంటే బుక్ అనేది పెద్ద బుక్ అని కాకుండా చాలా చాలా మటుకు సింపుల్గా ఉండాలి. ఇన్ఫర్మేషన్ మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఉండాలన్నమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ రివిజన్కి బాగా ఉపయోగపడాలన్నమాట. ఓకే, దానికి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలండి. అలాగే మనకి ఈజీ లాంగ్వేజ్ ఉండాలి. అలాగే సాధ్యమైనంత సింపుల్గా ఉండాలి బుక్. అది మనం చూజ్ చేసుకున్న బుక్ అలా ఉండాలన్నమాట. ఓకే, సో ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా కమ్స్ అండర్ దిస్. ఈ మూడు ఒక రిలేటెడ్గా ఉంటుంది అనమాట. జాగ్రఫీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఇక్కడ ఈ బుక్స్లో కవర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇది. అలాగే లాజికల్ రీజనింగ్, అంటే రీజనింగ్ స్పెసిఫిక్గా మనకి ఈ టాటా ఇది ఈ మనకి ఆర్ఎస్ అగర్వాల్ అంత స్టాండర్డ్ కాకపోయినా మార్కెట్లో మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏదైనా ఒక సెట్ దొరుకుతుండే మనకి. ఆర్ఎస్ అగర్వాల్ హైలీ స్టాండర్డ్ అనమాట. అది అంత స్టాండర్డ్ మనకి గ్రూప్ 2కి అంత అవసరం లేదనమాట. గ్రూప్ 2 కానీ దానికి. సో మనకి మార్కెట్లో ఉన్న ఆర్ఎస్ అగర్వాల్ కొద్దిగా తక్కువగా ఉన్న బుక్ ఏదైనా తీసుకుని, అంటే రెండు కవర్ అయ్యే బుక్ ఉండే, రీజనింగ్ అలాగే ఈ అర్థమెటిక్ కలిపి సంబంధించిన బుక్ కూడా ఉంటాయండి. సో బెటర్ టు గో బై దట్ వన్ అండ్ దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో అలాగే మీకు ఈ సమ్మరీ ఆఫ్ స్టాటిస్టిక్స్, మీన్, మోడ్ ఇలాంటివన్నీ మీరు వేరియన్స్ తెలుసుకోవాలంటే మీరు 9th 10th సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఎస్ఎస్సి కానీ అలాగే ఈ సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ బుక్స్ కానీ మీరు ఫాలో అవ్వచ్చండి. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ స్టాటిస్టిక్స్ అన్నమాట. అంత డీప్గా వెళ్ళారు కానీ సింపుల్ మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్ అంటే జస్ట్ ఆ ఫార్ములా ఒక 2 ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటే చాలండి ఇది. అలాగే ఇది బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాక్ట్, అంటే ఇది ముఖ్యంగా బైఫర్కేషన్ సంబంధించిన బుక్స్ ఒకటి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి. అలాగే ఏపీ గవర్నమెంట్ సైట్లో కూడా మనకి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి కూడా అవి కూడా మనం చదువుకోవాలండి. లైక్ ఎప్పటికప్పుడు బైఫర్కేషన్ సంబంధించి మనకి న్యూస్ పేపర్లో ఉంటాయి. న్యూస్ పేపర్లో మనం దాన్ని నోట్ చేసుకోవాలి. అలాగే గవర్నమెంట్ అఫీషియల్గా గవర్నమెంట్ ఏ ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకోవాలన్నమాట ఆ గవర్నమెంట్ సైట్ నుంచి. దీనికి సంబంధించిన బైఫర్కేషన్ సంబంధించి అనేకమైన బుక్స్ అవైలబిలిటీ అనమాట. ఏదో ఒకటి సింపుల్ది ఒకటి తీసుకొని దాన్ని స్టడీ చేయండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనకి సెక్షన్ బి అండి. ఇది గ్రూప్ 2లోనే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఇది సెక్షన్ బి వస్తుంది అనమాట. సెక్షన్ ఏ గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకుంది ఏంటంటే సెక్షన్ ఏ అనమాట. ఇది సెక్షన్ బి. సెక్షన్ బిలో ఓన్లీ మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉంది. మనకి సెక్షన్ ఏలో ఇండియన్ హిస్టరీ ఉంటుంది అనమాట. సో సెక్షన్ బిలో మనకి చూసినట్టయితే సో అంతా ఇది మెయిన్ సిలబస్లో కవర్ అవుతుంది అనమాట. యాజ్ ఇట్ ఈజ్గా మనం చూసినట్టయితే ఈ సిలబస్ ప్రతిదీ కూడా లైన్ బై లైన్ చూసుకున్నట్టే ఈ ఇక్కడ మనకి మనకి గ్రూప్ 2 మెయిన్స్లో ఏది ఉందో ప్రిలిమ్స్లో కూడా అదే సిలబస్ ఇచ్చేసారండి. సో ఇవన్నీ కూడా అంటే మనకి ఏన్షియంట్ ఆంధ్ర హిస్టరీ, అలాగే మిడియవల్ ఆంధ్ర హిస్టరీ, అలాగే మోడర్న్ ఆంధ్ర హిస్టరీ, అలాగే రిలవెంట్ ఇష్యూస్, అంటే టుడే వరకు ఇప్పటి వరకు ఏముందో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఈ రోజు వరకు ఏముందో కూడా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అంతా కూడా మనం చదువుకునే అవకాశం, మన ఏన్షియంట్ నుంచి మనకి ఇప్పుడు దాకా అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనం స్టడీ చేయాలని దీన్ని చెప్తుంది అన్నమాట ఇది. ఓకే అండి. సో ఇంకో 2014 దాకా మనకి స్టడీ చేయాలంటే 2014 తర్వాత ఏముందంటే మనం స్టడీ చేయాల్సిందంటే బైఫర్కేషన్ యాక్ట్ అనమాట. అంటే ఈ రోజు వరకు కూడా ఏం డెవలప్మెంట్స్ ఉన్నా కూడా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉందన్నమాట దీంట్లో. ఓకే, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండి. సో అలాగే మనకి సెక్షన్ ఏలో ఇండియన్ హిస్టరీ ఉందన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన బుక్స్ ఏమున్నాయా? సో ఇది ఇండియన్ హిస్టరీ, అలాగే ఇండియన్ హిస్టరీకి అలాగే ఏపీ హిస్టరీకి సంబంధించిన బుక్స్ ఏమున్నాయో ఏం చదవాలో మనం ఫాలో అవుదామండి. సో ఇప్పుడు ముందుగా ఇండియన్ హిస్టరీ అండి. ఇండియన్ హిస్టరీ అంటే భారతదేశ చరిత్ర తీసుకున్నాం అనుకోండి. భారతదేశ చరిత్రకి మనకి తెలుగు మీడియంలో అనుకోండి తెలుగు అకాడమీ బుక్స్, ముఖ్యంగా ఇది ప్రాచీన భారతదేశ, మధ్యయుగ భారతదేశ చరిత్ర, అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర సంబంధించిన తెలుగు అకాడమీ బుక్స్ అంటే మంచి ఇంగ్లీష్ పబ్లిషర్స్ని తీసుకుని తీసుకొచ్చారన్నమాట తెలుగు అకాడమీ. 3 మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర, అలాగే ఈ మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఓకే, అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర.
ఇవన్నీ కూడా మనకి ఈ భారతదేశ చరిత్ర బుక్స్ అనేది మనకి దొరుకుతాయండి. సో ఇది అయిపోయిన తర్వాత మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది సంబంధించిన ఓపెన్ యూనివర్సిటీలో ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన బిఏ థర్డ్ ఇయర్ బుక్స్ కూడా ఒకసారి రిఫర్ చేయొచ్చండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఆల్రెడీ ఇక్కడ తెలుగు అకాడమీ మీరు ఇక్కడ ఫాలో అయిపోయినట్టయితే ఇంకా దీన్ని వదిలేయచ్చు అనమాట. సో ఇక్కడ మూడింటికి సంబంధించి 2-3 వాల్యూమ్స్ ఉన్నాయన్నమాట ఈ తెలుగు అకాడమీలోనే. సో ఈ ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశానికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా మనకు 2-3 వాల్యూమ్స్లో అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. సో అది పెర్ఫెక్ట్గా దాంట్లో సరిపోతుంది. అలాగే ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి మనకి ఈ బిపిన్ చంద్ర గారిది, అలాగే ఈ సతీష్ చంద్ర గారి బుక్స్ ఫాలో అవ్వాలండి. సో దీంతో పాటుగా ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, అలాగే స్టేట్ లెవెల్ బుక్స్ కానీ, మనది ఏపీకి సంబంధించిన స్టేట్ లెవెల్ బుక్స్ కూడా మనకి, అలాగే ఎన్సీఆర్టీకి సంబంధించిన తెలుగు మీడియం కూడా బుక్స్ దొరుకుతాయండి. ఇక్కడ కూడా 6 to 12 బుక్స్ ఉన్నాయండి. 6 to 12 అనేది మీరు ఏదైతే మనం జాగ్రఫీకి చదవాలనుకుంటున్నాం, జాగ్రఫీ కానీ, సైన్స్ కానీ, అలాగే అన్నీ కూడా మనకి జాగ్రఫీ, సైన్సు, అలాగే హిస్టరీ, పాలిటీ, అంటే ఇప్పుడైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కొన్ని టాపిక్స్ ఎన్సీఆర్టీలో కూడా కవర్ అవుతున్నాయి అనమాట. ఆ ఎన్సీఆర్టీ బుక్స్ కూడా మనం చదువుకోవచ్చు. సో అలాగే ఈ 6 to 12 సంబంధించింది ఇక్కడ 9th, 10th ఏంటంటే ఇక్కడ వరల్డ్ హిస్టరీ కొంత కవర్ అవుతుంది అనమాట. వరల్డ్ హిస్టరీలో ఇక్కడ అంటే 9th, 10th ఇక్కడ హిస్టరీలో వరల్డ్ హిస్టరీ కూడా కవర్ అవుతుంది అనమాట. అది దాన్ని మనకి ఏదైతే మనకి సిలబస్కి ఇండియన్ హిస్టరీకి సిలబస్ తగ్గట్టు ఏదైతే రెలవెంట్గా ఉందో ఆ చాప్టర్స్ చదివేసి మిగతా అది మనం దాన్ని వదిలేయచ్చు అనమాట. ఓకే అండి. సో ముఖ్యంగా ఇది బిపిన్ చంద్ర గారి, సతీష్ చంద్ర బుక్స్ అనేది మీరు పర్చేజ్ చేయండి. అలాగే ఓన్లీ ఆర్ట్ అండ్ కల్చర్కి మనకి నితిన్ సింఘానియా గారి బుక్, ఇది టాటా మెగ్రా-హెల్ బుక్ అనమాట. ఇది మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో అది తీసుకోండి. ఇది ఆర్ట్ అండ్ కల్చర్ వరకే. సో ఈ విధంగా మనకి ఇండియన్ హిస్టరీకి మనకి తెలుగు అకాడమీ ఒకటి ఫాలో అవ్వచ్చండి, లేదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ ఫాలో అవ్వండి. అలాగే ఇండియన్ హిస్టరీకి వచ్చి ఇంగ్లీష్ మీడియం వచ్చి ఇవన్నీ చదవండి. ఇప్పుడు ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర హిస్టరీ అనమాట. ఆంధ్ర చరిత్ర చూసుకున్నట్టయితే ఆంధ్ర చరిత్ర కూడా ఇక్కడ మనకి ఈ తెలుగు అకాడమీకి సంబంధించిన బిఏది ఉందన్నమాట. బిఏకి సంబంధించిన బుక్ ఉంది. బుక్స్ దీంట్లో తెలుగు అకాడమీకి మనకి తెలుగు మీడియంలో బుక్స్ అనమాట. ఆంధ్రుల చరిత్ర అని ఉంది. అలాగే బిఎస్ఎన్ హనుమంతరావు గారిది కూడా మనకి ఈ ఏపీ హిస్టరీ అనేది అవైలబిలిటీ అనమాట. ఏదైనా ఒకటి మీ తెలుగు అకాడమీ తీసుకోండి, లేదంటే బిఎస్ఎన్ హనుమంతరావు గారి బుక్ ఏదో ఒకటి తీసుకోండి. సో దీని తర్వాత మళ్ళీ ఏపీ హిస్టరీకి ఇంగ్లీష్ మీడియం అయితే మీకు ఈ పిఆర్ రావు గారు తీసుకోండి. పిఆర్ రావు గారు తీసుకుని తర్వాత ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక్కసారి రీడింగ్తో పాటు రీడింగ్ చేయాలని, ఫస్ట్ రీడింగ్ చేయాలి, తర్వాత రివిజన్ చేయాలండి. రివిజన్ ఎలా చేస్తామంటే రీడింగ్లోనే మనం ఏంటంటే కొన్ని పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలి, పాయింట్స్ అండర్లైన్ చేసుకోవాలి. సో అప్పుడే మనం రివిజన్ చేయడానికి ఈజీ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ రీడింగ్లోనే మీకు సాధ్యమైనంత మనకి ఏంటంటే మనం ప్రతి పేరాని చదివిన కూడా అండర్లైన్ చేసుకోవాలి. మనకి ఏదైనా ఇంపార్టెంట్ కీ పాయింట్ ఉంటే పేరా పక్కన కూడా దాన్ని రాసుకోవాలన్నమాట, ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే. సో మనకి రివిజన్లో మనకి ఏంటంటే ఏదైనా పాయింట్స్ మనకి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఆ పేరాలను మనం యాడ్ చేసుకోవడానికి అది ఉందన్నమాట. సో ఆ విధంగా మనకి ఏంటంటే రివిజన్ మన ఎగ్జామ్ ముందు వచ్చేసరికి ఒక 2 or 3 times అనేది కంపల్సరీగా రివిజన్ చేయాలన్నమాట. అప్పుడే మన ఎగ్జామ్కి రెడీగా అవుతాం అనమాట. ఓకే అండి. సో అది మనకి ఎందుకంటే మనకి లిమిటెడ్ కలెక్షన్ తీసుకోవాలండి. మనకి చాలా వాస్ట్గా ఉంది కాబట్టి సిలబస్ మనకి ఒక సబ్జెక్ట్కి ఒకటే ఉండాలన్నమాట. మ్యాక్సిమం ఒక సబ్జెక్ట్కి ఒకటే తీసుకోండి. లైక్ మనకి ఇండియన్ హిస్టరీకి కానీ, ఆంధ్ర హిస్టరీకి కానీ మనకి ఒక సిలబస్కి ఒకటే ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకి అల్టిమేట్గా రివిజన్ ఇంపార్టెంట్. సో ఈ రోజున మోరాలెస్ అన్ని బుక్స్లో కూడా ఒకటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సో మనం ఒకటి సింప్లిఫైడ్ బుక్ తీసుకున్నాం, దాన్ని ఎక్కువ రివిజన్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయాలి. రివిజన్ చేసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ కూడా చాలా ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలన్నమాట. ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అయితే ఇది మనకి ఇప్పుడు ఈ హిస్టరీ అనేది మనకి ఇది స్టాటిక్ అనమాట. హిస్టరీ అనేది స్టాటిక్ కాబట్టి దీంట్లో ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే దీన్ని సిలబస్ అనేది చేంజ్ కాదు కాబట్టి మనకి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే హైయెస్ట్ మార్క్స్ దీంట్లో గెయిన్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అయితే ఇది ఇండియన్ హిస్టరీ ఎక్కడ ఉందంటే మనకి గ్రూప్ 2లో సెక్షన్ ఏలో ఉంటుందండి. ఇది సెక్షన్ ఏలో ఉంది. ఇది మనకి ఈ సెక్షన్ బిలో కంప్లీట్గా ఇది ఉండదు. సెక్షన్ బిలో ఇది మనకి ఇది ఉంటుంది అనమాట. సెక్షన్ ఈలో ఇది ఒక పార్ట్, సెక్షన్ బిలో ఒక పార్ట్ అనమాట.
అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకున్నట్టయితే ఇది కూడా సెక్షన్ బిలో ఒక పార్ట్ అనమాట. సెక్షన్ బిలో మనకి గ్రూప్ 2 సంబంధించి సెక్షన్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే వ్యాస్ట్గా ఉందండి. ఇది కూడా టోటల్గా మనం చూసినట్టయితే ఇది మెయిన్ సిలబస్ అనమాట. కంప్లీట్గా ఇది మెయిన్ సిలబస్ ఉంది ఇది. సో ఇది మెయిన్ సిలబస్కి మనం ఫాలో అవ్వాల్సిన బుక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన తెలుగు మీడియం బుక్స్ అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే లక్ష్మీకాంత్ గారి బుక్ కానీ, అలాగే రమాదేవి గారి బుక్ కానీ, లేదంటే ప్రభాకర్ రెడ్డి గారు కానీ, సుమేధ గారు కానీ, ఇవన్నీ ఏదో ఒక్క బుక్ చాలండి. అది ఒక బుక్ తీసుకోండి. ఏది మనకి చెప్పిన ఇదే సేమ్ మనకి ఏదైతే హిస్టరీలో చెప్పుకున్నామో ఒక చూస్తానికి సింపుల్గా ఉండాలి బుక్. సాధ్యమైనంత ఎక్కువ రివిజన్ చేయడానికి అవకాశం ఉండాలి. అలాగే అప్డేటెడ్ వెర్షన్ ఉండాలి. సో ఆ విధంగా మనకి ఒక బుక్ ఒకటి తీసుకోండి. సో అదే ఇంగ్లీష్ మీడియం అయితే లక్ష్మీకాంత్ గారిది ఒకటే ఉంది కాబట్టి ఎక్కువగా మెజారిటీ వీళ్ళే లక్ష్మీకాంత్ని ఫాలో అవుతారు. చాలా సింపుల్గా ఉంటుందండి అది. సో ఎక్కువగా మనకి పెద్ద ఎంత లావు బుక్ ఉండదు, సింపుల్గా ఉంటుంది. సో దాన్ని చదవటం కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఎక్కువ మనకి ఈయన దీన్ని ఆర్టికల్స్ని ఎక్కువగా డిస్కస్ చేయరు అనమాట. ఆర్టికల్ నెంబర్స్ అనేది జోడించరు అనమాట. నెంబర్స్ జోడించేసరికి ఏముందంటే మనకి హార్డ్గా ఉండబోతుంది అనమాట. అది మన పాలిటీ చదివేటప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది. కానీ నేను ఏం చేస్తానంటే ఆర్టికల్స్ ఆయన మన డిస్కస్ చేయకపోయినా చాలా మనకి టెక్నికల్ థింగ్స్ ఏమున్నాయో ఇండియన్ పాలిటీలో అన్నీ డిస్కస్ చేస్తారని. టెక్నికల్ థింగ్స్ లైక్ ఏదంటే మనకి ఇంపార్టెంట్ చేంజెస్ అలాంటి ఇంపార్టెంట్ లైక్ అప్డేటెడ్ థింగ్స్ ఎవ్రీథింగ్ ఈయన మెన్షన్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఇంట్రెస్ట్గా మనకి ఉంటుంది అనమాట లక్ష్మీకాంత్ గారి బుక్. సో దీంతో పాటుగా మనకి పేపర్ రీడింగ్లోనే మనం చెప్పుకున్నామండి తెలుగు మీడియంకి ఏ బుక్స్ ఏ న్యూస్ పేపర్ చదవాలో దానికి మనకి ఏమేమి రిలవెంట్గా ఉన్నాయో కూడా అన్నీ కూడా దీంట్లో మనం ఈ బుక్లో యాడ్ చేసుకుంటాం అనమాట. ఫర్ సపోజ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఈవెంట్స్ మనకి పర్టికులర్ గవర్నర్ సంబంధించింది కానీ, మినిస్టర్ సంబంధించిన కానీ, లేదా చీఫ్ మినిస్టర్ సంబంధించిన ఏదైతే ఈవెంట్స్ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించిన అప్డేటెడ్ ఈవెంట్స్ ఉన్నాయంటే దాన్ని మీరు అక్కడే నోట్ చేసుకుంటే బెటర్ అండి. టెక్స్ట్ బుక్కి వెళ్ళి ఆ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో ఆ ఈవెంట్స్ని అక్కడే యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, మన ఓన్ నోట్స్ తయారు చేసుకోవాలంటే ఓన్ నోట్స్ అనేది మనకి అప్పుడే రాదండి. ఫస్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ రీడింగ్లో మనం ఓన్ నోట్స్ తయారు చేసుకోవచ్చు అండి. ఫస్ట్ రీడింగ్లో మనకి ఓన్ నోట్స్ అనేది రాదు. ఫస్ట్ రీడింగ్ అంటే వాటి తెలుసుకోవడానికి ఫస్ట్ రీడింగ్ అంతా అవసరం అవుతుందన్నమాట. ఫస్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఓన్ నోట్స్ అనేది రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే లక్ష్మీకాంత్ గారి బుక్తో పాటు మనం ఇది డైలీ నోట్స్ అనేది ఇక్కడ కూడా మన ఇంగ్లీష్ మీడియం కూడా మనం 2 నోట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటిక్ అండి. ఓకే, సో ముఖ్యమైనది తర్వాత ఏంటంటే సో ఎక్కువగా అభ్యర్థులకు కఠినంగా ఉండేది ఏంటంటే ఈ ఎకానమీ, ప్లానింగ్ అండ్ ఎకానమీ అనమాట ఇది. సో ఇది చాలా వాస్ట్గా ఉందండి సిలబస్ ఇది. సో ఇవన్నీ కూడా మనకి గ్రూప్ 2 సంబంధించిన ప్రిలిమ్స్ సిలబస్సే మెయిన్స్ సిలబస్ మళ్ళీ ఇది కూడా ఒకలాగే ఉందండి. ఆల్మోస్ట్ ఇది సేమ్గా ఉంది ఇది. ఓకే, సో దీనికి 6 చాప్టర్లు ఇచ్చారు. ప్రిలిమ్స్లో కూడా 6 చాప్టర్లు ప్రిపేర్ అవ్వమని ఇచ్చారు. సో దీనికి మనకి ఎకానమీకి అంటే ఏపీ ఎకానమీ, ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీకి ఏమేమి బుక్స్ చదవాలి అని చూసుకున్నట్టయితే ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీకి మనం ఏం బుక్స్ చదవాలి అని చూసుకున్నట్టయితే సో తెలుగు మీడియంలో అయితే మన చిరంజీవి గారి బుక్ ఉంది. మొత్తానికి ఏపీకి అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించి చిరంజీవి గారి బుక్ ఫాలో అవ్వచ్చండి. ఓకేనా. సో దీని తర్వాత మనకి సోషియో అండ్ ఎకనామిక్ సర్వే అనమాట. లేటెస్ట్ సర్వే ఉంటుంది, లేటెస్ట్ ఇయర్ సంబంధించిన లేటెస్ట్ సర్వే. అలాగే బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్ను కూడా మీరు ఫాలో అవ్వాలి. సో బడ్జెట్ అలాగే ఈ ఎకనామిక్ సర్వే 2 లింక్ చేసుకుని చదవాలన్నమాట. 2 లింక్ చేసుకుని చదవాలి. అలాగే దీంతోపాటు యోజన అని ఉంటుంది అనమాట. యోజన బుక్ అనేది ఇవన్నీ ఏపీ ఎకనామిక్ సర్వే అంటే ఇది మనకి అన్ని చోట్ల పనికి వస్తుందండి. లైక్ మనకి ఈ రోజున మనకి సెక్షన్ ఏకి సంబంధించి చాలా ఈవెంట్లో ఇది సోషల్ అండ్ ఎకనామిక్ కవర్ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగే ఈ ఎకానమీలో కూడా ఎక్కువ కవర్ అవుతుందండి. మనకి ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సోషియో ఎకనామిక్ సర్వే ఒకటి ఉంటుంది, అలాగే మొత్తం ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ సర్వే ఒకటి ఉంటుంది అనమాట. రెండింటిని మనం చదవాలి. రెండింటిని మనం అంటే ఇప్పుడు సినాప్సిస్ కూడా మనకి మార్కెట్లో కొన్ని అవైలబిలిటీ ఉంటుంది అనమాట. మొత్తం చదవకపోయినా మనకి సినాప్సిస్ సంబంధించిన కూడా మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అది తీసుకోండి. సినాప్సిస్ కూడా బాగా మీరు చదవచ్చు అనమాట. సో దీనికి ఇంగ్లీష్లో అయితే మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించి రమేష్ సింగ్ గారి బుక్ అండి, ఇది ఫాలో అవచ్చు మీరు. అలాగే సోషియో అండ్ ఎకనామిక్ సర్వేకి మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా బాగానే ఉంటుంది అనమాట ఇది. సో అలాగే మనకి గవర్నమెంట్ సైట్స్ కూడా మనకి ఫాలో అవ్వచ్చండి. గవర్నమెంట్ సైట్స్ అలాగే యోజన బుక్స్, ఓకే, ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవ్వండి. అంటే మనకి చూసినట్టయితే గ్రూప్ 2 వరకు అయితే గ్రూప్ 2 సిలబస్ మనం చూసుకుని గ్రూప్ 1 చూసుకున్నాం అనుకోండి. సో గ్రూప్ 2 ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ గ్రూప్ 1 కూడా మనకి సిలబస్ అనేది ఇంచుమించుగా ఒకటే ఉందన్నమాట. ఓకే, ఇంచుమించుగా ఒకటే కాదు కానీ సో మనకి ఇక్కడ చాలా వరకు లైక్ మనకి ఒక
60-70% మనకి కవర్ అయిపోతుంది అనమాట సిలబస్. 60-70% మనకి సిలబస్ అనేది ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు మనకి ఇచ్చేయచ్చు అనమాట. సో అడిషనల్గా కొన్ని ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట దీంట్లో. సో ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టే మనకి డైలీ న్యూస్ పేపర్ ఒకటి చదువుకోవాలండి. ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్స్ ఎకానమీకి, అలాగే పాలిటీకి, హిస్టరీకి, అలాగే జాగ్రఫీకి, ఓకే, ఇవన్నీ కూడా ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్స్ మనం చెప్పుకున్నాము. సో జాగ్రఫీకి అయితే మనం ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవ్వండి. అలాగే మనకి అట్లాస్ అనేది బాగా రిలవెంట్గా తీసుకోండి. అలాగే తెలుగు మీడియంలో కూడా మంచి మెటీరియల్ ఉంది. సో ఎన్సీఆర్టీ అయితే మీకు చాలా బాగుంటుందండి అది. సో దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటూ చదవండి అది. అలాగే దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, అలాగే జనరల్ సైన్స్ కూడా మనకి ఎన్సీఆర్టీ బుక్స్ చాలా ఉపయోగపడతాయండి. ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, అలాగే తెలుగు మీడియంలో అయితే స్టేట్ లెవెల్ బుక్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఎక్కడండి. సో ఇప్పుడు మనకి ఈ విధంగా మనకి గ్రూప్ 1కి గ్రూప్ 2కి కలిపి మనం ఈ విధంగా ప్రిపేర్ అవుతామండి. సో ఇప్పుడు ఇక్కడ జనరల్ స్టడీస్ ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ స్క్రీనింగ్లో కూడా మనకి పేపర్ 1 పేపర్ 2 ఇచ్చారండి. ఇది గ్రూప్ 1 ప్యాటర్న్ చూస్తున్నాం. ఇది గ్రూప్ 1లో అయితే ముఖ్యంగా పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంది, హిస్టరీ అండ్ కల్చర్ ఉంది సెక్షన్ ఏలో. అలాగే సెక్షన్ బిలో పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంట. అలాగే సెక్షన్ సిలో మనకి చూడండి మనకి ఇండియా, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఉంది. అలాగే సెక్షన్ డిలో జాగ్రఫీ ఉందన్నమాట. సో ఇక్కడ జాగ్రఫీ అంటే మనకి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ అడిగినప్పుడు జాగ్రఫీలో ఎక్కువ వరల్డ్ జాగ్రఫీ గురించి ఎక్కువ అడిగారండి క్వశ్చన్స్. సో ఆ విధంగా ఇక్కడ జాగ్రఫీ అనేది మనకి 3 రకాల జాగ్రఫీ చదువుకుంటాం అన్నమాట. ఏపీ జాగ్రఫీ చదవాలి, ఇండియన్ జాగ్రఫీ చదవాలి, అలాగే వరల్డ్ జాగ్రఫీ. ఎక్కువగా ఫోకస్ అనేది ఇండియా జాగ్రఫీ, అలాగే వరల్డ్ జాగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. సో అలాగే ఇక్కడ కాన్స్టిట్యూషన్లో మనకి ఏదైతే గ్రూప్ 2 సంబంధించిన ఇండియన్ పాలిటీతో పాటుగా ఎక్కువ స్కీమ్స్, సోషల్ జస్టిస్ అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, అలాగే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, లేటెస్ట్ స్కీమ్స్ అన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్ అంటే డైలీ ఒక న్యూస్ పేపర్ అనేది చదువుతూ ఉండాలన్నమాట. ఇంటర్నేషనల్ రిలేషన్స్, అలాగే మనకి రేడియో న్యూస్ అని ఫాలో అవుతారన్నమాట. రేడియో న్యూస్ అనేది, అలాగే లోక్సభ, అలాగే రాజ్యసభ టీవీ ఛానల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ టీవీ ఛానల్స్ని కూడా మీరు ఫాలో అయితే మనకి ఈ టీవీ ఛానల్స్ని మీకు ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా కొంత అవగాహన వస్తుందన్నమాట. ఓకే అండి. అలాగే ఇది జనరల్ యాప్టిట్యూడ్ అంటే ఇక్కడ చూసినండి, ఇక్కడ మనకి మెంటల్ ఎబిలిటీ, అలాగే ఇక్కడ ఏంటంటే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ సైకలాజికల్ ఎబిలిటీస్ అడుగుతున్నారండి. సో ఏంటంటే సైకలాజికల్ ఎబిలిటీస్ అంటే మనకి అలాగ సిచ్యువేషన్ ఇస్తున్నారండి, లైక్ కేస్ స్టడీ లాగా ఇస్తారు. దాన్ని ఎలాగా ర్యాండమ్గా మనం ఎలా సాల్వ్ అవుతుంది అంటే మనకు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయినప్పుడు సమస్యలు అనేది అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని ఎలా సాల్వ్ చేస్తావు అనేది అడుగుతూ ఉంటారు అనమాట. ఒక్కసారి దాన్ని క్వశ్చన్స్ చూస్తూ ఉంటే కూడా మనకి సులువుగానే ఉంటాయండి, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అప్పటికప్పుడు స్ట్రైక్ అవ్వాలన్నమాట అది. ఓకే, కానీ దాని వంటి స్పాంటేనిటీ ఎక్కువ అడుగుతున్నారండి, స్పాంటేనిటీ ఎక్కువగా అడుగుతారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి మనకి ఈ అలాగే ఉన్నాయండి. ఇప్పుడు హరికృష్ణ గారి బుక్స్ కానీ, అలాగే ఎన్సీఆర్టీ బుక్స్ కూడా కొంత మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్కి అనేది మనకి పనికి వస్తుందండి. అలాగే మనకి కరెంట్ ఈవెంట్స్, రీజనల్ ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా మనకి డైలీ ఒక న్యూస్ పేపర్ చదవాలి. అలాగే ఆర్సి రెడ్డి గారిది మనకి ఈ బుక్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట కరెంట్ అఫైర్స్కి. సో ఆ బుక్ ఒకటి మీరు ఫాలో అవ్వండి, అది బాగుంటుంది. ఓకే, దాంతోపాటు యోజన కూడా మనకి ఈ రీజనల్ కానీ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కూడా చాలా వాటికి కవర్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి గ్రూప్ 1 వరకు అయితే ఈ సిలబస్ మన గ్రూప్ 2ని గ్రూప్ 1ని సిలబస్ లింక్ చేసుకుంటా కూడా మనకి చదవచ్చు. సో మీకు ఎక్కడల్లా ఏంటంటే కొద్దిగా ఈ అడ్మినిస్ట్రేటివ్ సైకలాజికల్ ఎబిలిటీస్ దగ్గర కొంత డిఫరెన్స్ కనబడుతుంది. మిగతా అంతా కూడా చాలా మటుకు యాజ్ ఇట్ ఈస్గా ఉందన్నమాట. ఓకే, సో ఇవన్నీ మన గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిలిమ్స్ వరకు ఇది డిస్కస్ చేసుకున్నామండి. సో ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ ఆల్మోస్ట్ మనకి మెయిన్స్ లెవెల్లోనే లేదంటే యూపీఎస్సీ స్టాండర్డ్స్లోనే సిలబస్ అయితే ఆ లెవెల్కి రీచ్ అయిపోయిందండి ఇప్పుడు. సో సిలబస్ అయితే ఆ లెవెల్కి రీచ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే ప్రిపరేషన్ మనకి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా సరే సో ఇంత వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి సిలబస్ మనకి అంటే ఒకటేనండి, ఈ రోజు గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ కన్నా ప్రిపేర్ అయితే మనకి ఈ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వచ్చు అని అర్థమైపోతుందండి. ఎందుకంటే ఈరోజు ఈ స్టాండర్డ్స్ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్ తీసుకెళ్ళిపోయారు కాబట్టి సిలబస్ అంతా మనకి ఏ ఎగ్జామ్కైనా మనం క్రాక్ చేయొచ్చండి. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. లైక్ ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి కానీ, ఓకే, లైక్ బ్యాంక్ కానీ, ఏ ఎగ్జామ్కైనా ఈ రోజున క్రాక్ చేయడానికి అవకాశం ఉందన్నమాట మనకి ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయితే. ఓకే అండి, ఆ లెవెల్లో ఉంది సిలబస్. ఓకే, సో I wish you all the best and we'll meet again tomorrow. Okay, thank you. Have a great day. ఓకే అండి. సో దాంతోపాటుకి ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుందండి. సో ఇది జూలై 15th అనేది దీన్ని
బ్యాచ్ స్టార్టింగ్ డేట్ అండి. అలాగే మనకి ఏపీపీఎస్సి సంబంధించిన గ్రూప్ 1 గ్రూప్ 2కి బ్యాచ్ జూలై 7th స్టార్ట్ అవుద్దండి. జూలై 7th స్టార్ట్ అవుద్ది. సో మీరు ఈ కోడ్ కానీ Y206 కానీ కోడ్ కానీ యూజ్ చేస్తే మీకు యాక్చువల్గా ది గ్రూప్ 1 గ్రూప్ 2 ఫీజు వచ్చి రోజున మోర్ దాన్ 7,000 ఉంది, కానీ మీ కోడ్ కానీ యూజ్ చేస్తే మీకు అప్రాక్సిమేట్గా 2,000కి మీకు దొరికిపోతుందండి. 2,000 రూపీస్కే ఈ ఈ ఫీజు అనేది దొరుకుతుంది. కాబట్టి సో మీకు లైక్ ఇది కూడా ఏంటంటే చాలా తక్కువ రోజులే ఉంటుంది. మళ్ళీ ఈ జూలై 7th మళ్ళీ రీచ్ అయ్యే కొద్దీ ఈ కోడ్ అనేది మరి ఇంత ఆఫర్ కూడా మీకు డిస్కౌంట్ కూడా రాదనమాట. మీకు తొందరగా మీరు యూజ్ చేసుకోండి. తొందరగా యూజ్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అనమాట. అలాగే ఆ ఏపీఎస్ఐ కానిస్టేబుల్కి కూడా మీకు ఈ Y206 కోడ్ యూజ్ చేయడం వల్ల చాలా రీజనబుల్ ప్రైస్కి మీకు వెరీ లెస్ ప్రైస్, మోర్ దెన్ 50% డిస్కౌంట్ అనేది మీకు వస్తుంది అనమాట. ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి అడ్డా 247 సంబంధించిన ఛానల్ని, మీరు తెలుగు ఛానల్ని మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, విల్ మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.